హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మా చిన్నబాబు బర్త్డే అనమాట. వాడి కోసం అయితే కేక్ చేద్దామని చెప్పేసి ఒక 3 బర్బన్ అంటే డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ 3 బిస్కెట్స్ ప్యాకెట్స్తో ఇవాళ మా చిన్నబాబుకి ఇష్టమైన కేక్ అయితే చేయబోతున్నాను. అదిగాక వాడి బర్త్డే అనమాట అండి ఈరోజు. అందుకని ఇక కేక్ అయితే చేద్దాము, వాడికి సర్ప్రైజ్ అయితే ఇద్దామని చెప్పేసి ఇకైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక వీడియో మన కేక్ ఎలా చేస్తాను ఏంటి అనేది తప్పకుండా ఈ వీడియోలో మీరైతే చూసేసేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు ఇది. సింపుల్గా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. నేను కేక్ చేసే లోపల కొంచెం టీ అయితే తాగుదామని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక టీ అయితే తాగేసిన తర్వాత కేక్ అయితే చేద్దామని చెప్పేసి ఇక వేడివేడిగా టీ అయితే తాగుతున్నాను. ఎండలు బాగా ఉన్నాయండి విపరీతంగా, అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట. నైట్ అయితే నిద్ర ఉండట్లేదు అసలు. సో ఓకే, ఏదైనా సరే కానివ్వండి. ఇక మనం ఏం చేసినా వాతావరణం అది దేవుడి ప్రక్రియ అనమాట, మనం ఏం చేయలేము. సో ఇక టీ అయితే ఎంజాయ్ చేసేస్తాను. టీ లేనిదే రోజు గడవదు కదండి, కంపల్సరీగా టీ కావాలన్నమాట. సో ఇకైతే టీ అయితే మా అత్తయ్య గారికి ఇచ్చేసాను. ఇక నేను కూడా తాగేసేసేసి చక్కగా కేక్ అయితే చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చిన్నోడిది ఈరోజు పుట్టినరోజు కాబట్టి పాపం మరి వాళ్ళ డాడీ సాయంత్రం కేక్ తెస్తారు నాకైతే తెలీదు. ఇక నేనైతే కేక్ చేద్దామని చెప్పేసి అనుకుని ఇక నేను ఆ 3 బిస్కెట్స్ ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి అయితే బయట పెట్టుకున్నాను అనమాట. సో ఇకైతే మనం చక్కగా తాగేసిన తర్వాత కేక్ అయితే రెడీ చేసేద్దామండి. ఒక గాజు బౌల్ అయితే తీసేసుకొని ఈ బిస్కెట్స్ అన్నీ తీసి ఆ బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. ట్రై చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇక మనం ఆ బిస్కెట్స్ అన్నీ చక్కగా ఓపెన్ చేసేసుకొని ఈ బౌల్లోకి అయితే వేసేసుకొని ముక్కలుగా అయితే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం విరుపుకొని పెట్టుకోవాలన్నమాట అండి. అప్పుడు మనకి పౌడరు ఫైన్గా అవుతుందన్నమాట. అవి ముక్కలుగా చక్కగా అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే పీసెస్ లాగా చేసేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ మనం విరిపి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ ముక్కలన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. కొంతమంది షుగర్ ఇష్టపడతారు, కొంతమంది బెల్లం ఇష్టపడతారండి. నేనైతే షుగరే వేస్తున్నాను దీంట్లో. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ బిస్కెట్స్లో షుగర్ ఉంటుంది కాబట్టి మనం తగ్గించన్నా వేసుకోవచ్చు. లేదు మాకు తీపి ఎక్కువ కావాలి అనుకుంటే తీపి ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట, షుగర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇకైతే నేను 2 ఆలుకాయలు కూడా వేసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట చాలా. సో ఇకైతే నేను అది చక్కగా మిక్సీ అయితే పట్టేస్తాను. మిక్సీ పట్టిన తర్వాత ఎలా వచ్చిందంటే నేను మీకు చూపిస్తాను. చూసారండి, మనకు పౌడర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ పౌడర్ అంతా మనం చక్కగా ఈ బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 7-8 స్పూన్ల దాకా షుగర్ అయితే వేసుకొని పౌడర్ అయితే చేసేసుకోవాలన్నమాట. నేను దగ్గర ఒక 10 స్పూన్లు అయితే వేసానండి షుగరు. మా చిన్నోడికి కొంచెం తీపి ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకని నేను ఒక 10 స్పూన్ల దాకా వేసుకొని షుగరు అది కూడా చక్కగా మిక్సీలో పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను. ఆ పౌడర్ను కూడా మనం ఫస్ట్ బిస్కెట్స్ అన్నీ చక్కగా పౌడర్ చేసుకున్నాక అందులోకి అయితే వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని ఇప్పుడు మనం చక్కగా కలుపుకోవాలండి. మొత్తం విస్కర్తో చక్కగా అంతా నీట్గా ఫైన్ పౌడర్ లాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చక్కగా చూసుకుంటూ మనం మిల్క్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే చక్కగా మనకి బ్యాటర్ ఎలా వచ్చింది ఏంటని తెలిసిపోతుంది అనమాట. ఎక్కువ థిక్గా ఉండకూడదు, అలాగని ఎక్కువ లూజ్గా కూడా ఉండకూడదండి. మనం చూసి చక్కగా వేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక మనం చక్కగా కలిపేసేసుకుందామండి అంతా. ఇప్పుడు ఇది చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేస్తున్నారు అనమాట. నేను చాలా ఇన్స్టాలో కూడా చూసానండి. చాలా చాలా సింపుల్ మెథడ్లో అయిపోతుంది అనమాట. ఇక చక్కగా చూసారా, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఈనో ప్యాకెట్ అండి. ఈనో ప్యాకెట్ ఒకటి చక్కగా మనం తెచ్చుకొని ఒక 5 రూపీస్ది అది కూడా మనం కలుపుకున్న బ్యాటర్లోకి వేసి ఆ ఈనో పొడి మీద మనం కొంచెం మిల్క్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని మళ్ళీ మనం చక్కగా ఫైన్గా మొత్తం బ్యాటర్ అనేది చక్కగా కలుపుకోవాలన్నమాట. మనకు కేకు ఎలా ఉంటే బాగుంటుందో అనేది మీకు తెలుసు కాబట్టి ఇక నేను చెప్పనవసరం లేదు కదా. బ్యాటర్ ఎలా ఉండాలంటే మీకు తెలుసు కదండి. ఇక అయితే నేను ఈనో వేసిన తర్వాత పాలు కూడా వేసుకొని మళ్ళీ చక్కగా కలిపేసేసుకొని ఒక 7-8 బాదం పప్పులు తీసుకొని చక్కగా మరీ మెత్తగా కాకుండా మరీ పొడిగా కాకుండా క్రంచీగా అయితే వాటిని ఇచ్చేసుకొని పొడిలాగా చేసుకొని ఆ బ్యాటర్లోకి అయితే వేసేసేసుకొని కలిపేసేసుకున్నాను అనమాట. కలిపేసేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. పిల్లలు తినేది కాబట్టి నెయ్యి
హెల్దీయే కాబట్టి మనం ఏమీ భయపడాల్సిన పనేం లేదు. చక్కగా ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి కూడా వేసేసుకొని మళ్ళీ చక్కగా అంతా నేను మొత్తం కలిపేసేసాను అనమాట. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే మన కేక్ అనేది చక్కగా స్పాంజీ లాగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. సో ఇకైతే నేను చూసారా చక్కగా బాగా కలుపుకోవాలండి. చాలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక చక్కగా మనం ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని, నేను ఇప్పుడు ఇది కేక్ దాంట్లోకి అయితే వేయట్లేదు, చూపిస్తాను ఎలా వేస్తానో. ఈ కేక్ అంటే మా ఇంట్లో మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి ఎంత ఇష్టమోనండి. మొత్తం ప్లేట్ అంతా ఖాళీ అయిపోతుంది అనమాట. చేసిన కేక్ మాకు కూడా ఉండదనమాట, అట్లా తినేస్తారు వాళ్ళు. సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆల్రెడీ మా పిల్లలు అదే పని చేస్తున్నారు, తినేస్తారు అనమాట ఇద్దరు కూడా. చాలా సంతోషం, వాళ్ళ కోసమే కాబట్టి మనం బ్రతికేది, వాళ్ళ సంతోషమే మన సంతోషం కాబట్టి చక్కగా మనం ఇక వాళ్ళు అడిగిందల్లా చేసి పెడతా ఉంటే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ అనమాట. ఇక అయితే ఇక్కడ బ్యాటర్ అయితే చక్కగా అంతా బాగా కలిసిపోయిందండి. కలిసిపోయిన బ్యాటర్ని మనం చక్కగా పక్కన పెట్టేసేసుకొని, మనం కేకు దేంట్లో అయితే బేక్ చేసుకుంటామో ఒక స్టీల్ గిన్నె కానీ, లేకపోతే మనం కేక్ బేక్ చేసుకునే ట్రేస్ కూడా వస్తున్నాయి కదండి ఇప్పుడు, అలాంటివి కానీ మీ ఇంట్లో ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది తీసుకోవాలన్నమాట. తీసుకొని చక్కగా దానికి నెయ్యి అయితే రాసుకొని, ఇక నేను మీకు ఏదో చెప్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా పిల్లలు అయితే చక్కగా తినేసేసారు మొత్తం. సో ఇకైతే బ్యాటర్ అంతా చక్కగా కలిపేసేసాను కదా, అదైతే పక్కన పెట్టేసుకొని నేనైతే బేక్ చేసే స్టీల్ గిన్నె అయితే ఒకటి తీసుకుంటున్నానండి. కుక్కర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ కుక్కర్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. ఫస్ట్ అయితే మనం కుక్కర్ని స్టవ్ వెలిగించేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకుంటే అది వేడవుతూ ఉంటుందన్నమాట. అది వేడవుతూ ఉంటే మనం ఇటు పక్కన మనం చక్కగా మనం మొత్తం శుభ్రంగా కలిపేసేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఒక ట్రేలోకి వేసేసుకొని అది కూడా దాంట్లో పెట్టేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే నేను మనం భోజనం రెడీ చేసుకున్నాక పెట్టుకున్న ఈ స్టాండ్లు అయితే ఉన్నాయి కదా, అదైతే నాకు పట్టలేదన్నమాట. సో ఇక ఏం చేయాలని ఆలోచించాను. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా. ఇక నేను కుక్కర్ అయితే తీసుకొని, మన ఇంట్లో స్టీల్ ప్లేట్లు అయితే ఉంటాయి కదండి, ఒక స్టీల్ ప్లేట్ అయితే తీసుకొని కుక్కర్లో బోర్లా వేసి నేను స్టవ్ మీద అయితే పెట్టేసేసాను. అదైతే వేడవుతూ ఉంటుంది కదా. ఈ లోపల మనం ఇక్కడ అది చక్కగా మనం సిమ్లో పెట్టేసేసుకొని, ఇక ఇక్కడ మనం ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి. నేను మా ఇంట్లో స్టీల్ గిన్నె ఉందనమాట. ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి స్టీల్ గిన్నె కానీ, లేకపోతే మీరు కేకు చేసుకునే ట్రేస్ కానీ ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు అది తీసుకొని మనం ఒక స్పూను నెయ్యి అయితే వేసుకొని ఆ బౌల్కి మొత్తానికి రాసుకోవాలన్నమాట. ఎటు కూడా ఇదవ్వకుండా చక్కగా చేతిని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ నెయ్యిని అయితే ఆ గిన్నె మొత్తానికి అప్లై చేసుకోవాలన్నమాట. కొంతమంది బటర్ పేపర్ వాడతారండి, నేనైతే బటర్ పేపర్ వాడనండి, నాకు ఎందుకనో ఇష్టం ఉండదు అనమాట అది. సో నేను అంతకుముందు మన వీడియో చూసినట్టయితే కూడా మీకు తెలుస్తుంది అనమాట. మ్యాంగో కేక్లో కూడా నేను బటర్ పేపర్ అయితే వాడలేదు. ఎవరిష్టం వాళ్ళది, మీరు వాడాలి అనుకుంటే మీరు బటర్ పేపర్ వాడచ్చు అనమాట. నేనైతే బటర్ పేపర్ అయితే వాడతలేదు. సో ఇకైతే నెయ్యిని చక్కగా ఆ గిన్నెకి మొత్తానికి అప్లై చేసేసుకొని చెయ్యి అయితే నేను వాష్ చేసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే మనం ఆ బౌల్లోకి అయితే వేసేసుకొని చక్కగా చాలా చక్కగా కలుపుకోవాలండి బ్యాటర్ అనేది. అప్పుడే మనకి కేక్ కూడా చక్కగా వస్తుందన్నమాట. ఇక అయితే కలిపేసేసుకున్న ఆ బ్యాటర్ని మళ్ళీ ఇంకొకసారి ఒక 2 సెకండ్లు కలుపుకొని బాగా చక్కగా కలిపేసేసుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని దాన్ని చక్కగా అంతా శుభ్రంగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చక్కగా నేను ముందు ఒక 3 బిస్కెట్స్ అయితే పెట్టుకున్నానండి తీసి. ఫస్ట్లో మనం ఇది ఆ బౌల్ని అయితే మనం ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. లోపల చక్కగా రెడీ అయిపోతుంది, లోపల చక్కగా సెట్ అయిపోతుంది. ఇక అయితే నేను ముందు ఒక 3 బిస్కెట్లు అయితే తీసి ఉంచుకున్నాను అనమాట. ఆ బిస్కెట్లని మనం పైన గార్నిషింగ్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకుంటే ఈ టేస్టింగ్ మరి కాస్త పెరుగుతుంది అనమాట, చాలా బాగుంటుంది అనమాట. సో చూసారా, అట్లా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఎన్నిసార్లు చేశాను నేను, మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా మనకి వచ్చినవన్నీ ఇట్లా ఇంట్లోనే మనం పిల్లలకి రెడీ చేసి పెట్టుకుంటామంటే వాళ్ళు కూడా తొందరగా బయటికి వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉండదన్నమాట. ఇక నేనైతే శుభ్రంగా అంతా వేసేసి పీసెస్ని అన్నిటిని కూడా వేసేసేసుకొని పైన గార్నిషింగ్ లాగా కుక్కర్ అయితే వేడైపోయిందండి. ఆ కుక్కర్లోకి అయితే దించేస్తున్నాను. పెట్టేసేసుకొని మనం మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. దగ్గర దీనికి టైం వచ్చేసేసి 30 సెకండ్ల నుంచి దాదాపు 50 సెకండ్ల వరకు టైం పడుతుంది అనమాట.
సారీ 20 ఆర్ 50 మినిట్స్ వరకు పడుతుందండి. మనం దానికి బన్నరు పెట్టలేదు, అలాగే విజిల్ కూడా పెట్టలేదు అనమాట. పెట్టకుండా మనం మూత పెట్టేసేస్తే అది చక్కగా మనకి బేక్ అయిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మన కేక్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది మనం చూసుకుందామండి. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఆహా, చూసారా అండి ఎంత అందంగా మన కేక్ అయితే చక్కగా రెడీ అయిపోయింది అనమాట. చాలా అందంగా ఉంది. ఒకసారి మనం స్పూన్తో చూసుకుందాం అనమాట, ఉడికిందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. స్పూన్కి అంటుకుంటే ఉడకలేదు అని అర్థం అనమాట. స్పూన్కి అయితే ఏం అంటుకోలేదు, చక్కగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం కేక్ని మనం వేరే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి. మన చక్కటి బిస్కెట్లతో సింపుల్గా చేసుకునే కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు, మమ్మీ అయిపోయిందా మమ్మీ అయిపోయిందా అని అడుగుతున్నారు. సో ఇకైతే నేను ఫస్ట్ అయితే దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. అది ఎప్పుడు అయిపోతుందో అప్పుడు తిందామని చెప్పేసి మా చిన్నోడు అయితే రెడీగా ఉన్నాడు అనమాట. చూసారుగా దాన్ని చక్కగా అంటే కొంచెం కాలుతుందనమాట అండి. సో చుట్టూ చాకుతో మౌల్డ్ చేసేసుకొని మన కేక్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం అనమాట. చాలా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. నాకైతే అసలు చూడంగానే చాలా ముచ్చట అనిపించింది అనమాట. సో ఇకైతే నేను ఆగకుండా కొంచెం టేస్ట్ చేశాను ఎలా వచ్చింది ఏంటనేది. చాలా చాలా బాగా వచ్చిందండి. సో ఒక పీస్ కూడా కట్ చేసి చూపిస్తాను మీకు నేను. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కొత్త వాళ్ళు అయితే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూసారండి పీస్ కూడా చాలా మెత్తగా చాలా స్పాంజీగా ఉందన్నమాట. చాలా చాలా బాగుందన్నమాట అండి. ఇకైతే మా పిల్లలను హడావుడు పెట్టేస్తున్నారు. ఇక నేనైతే వాళ్ళకైతే పెట్టేస్తానండి, తినేస్తారు. అదైతే నేను వీడియో తీయట్లేదు, మా చిన్నబాబు తొందరగా ఇష్టపడతలేదు అనమాట. సో సారీ చిన్నబాబు అంటున్నా, మా పెద్ద బాబు అండి. మా పెద్ద బాబు అయితే ఇష్టపడ్డాను అనమాట. సో ఇకైతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.